చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ వాళ్ళకి రాని విజయం ఈ విజయ్కి ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలియదు, అది నాకు తెలుసు అని మనం అనుకుంటే మనం మోసం చేసుకుంటున్న లెక్క. ఇప్పుడు చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కావచ్చు, ఇంకా ఇతర పార్టీలు కావచ్చు, పాతుకుపోయినటువంటి పార్టీలు బలంగా ఉన్నప్పుడు, రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నప్పుడు మూడవ పార్టీకి మన ఎన్నికల వ్యవస్థలో స్థానం చాలా తక్కువ. కాబట్టి ఇది ఆశ్చర్యమే కాదు. నేను కూడా ఊహించింది ఎన్నికలకు ముందు వస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీకి వచ్చినట్టుగా 15-17% ఓట్లు వస్తాయేమో, సుమారు ఆ రకంగానే సీట్లు వస్తాయేమో అనుకున్నాను. అంటే ఒక ప్రభావశీలమైన పార్టీగా ఉంటుంది, కానీ బహుశా ఎన్నికల్లో వాళ్ళకు ఎవరు నెగ్గుతారు అనేది తేల్చడం, ఏ ఓట్లు ఎక్కువ లాగా వచ్చినాయి. సాంప్రదాయంగా డిఎంకే ఓటు వేసే వాళ్ళు ఎక్కువ మంది టీబీకేకి వేశారనుకోండి, డిఎంకే నష్టపోతుంది. సాంప్రదాయంగా ఏడీఎంకే వేసేవాళ్ళు టీబీకే వేశారనుకోండి, టీబీకే లాభం రాకపోయినా ఏడీఎంకే నష్టపోతుంది. అలా అనుకున్నాం తప్ప అసలు వాళ్ళని పక్కన పెట్టి టీవీకేనే విజయం సాధించే అవకాశం వస్తుందని చెప్పినది మనం ఊహించాల. అంచేత ఈ కారణంగా అని చెప్పలేం. కానీ నాకు అర్థమైనంత వరకు ప్రజల్లో వేగంగా మార్పులు రావాలని ఆకాంక్షకు అర్థమవుతోంది.